అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాకాని కమల గారు రచించిన నేను మరబొమ్మని కాదు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మే నెలాఖరు రోజులు. ఎండలు మండిపోతున్నాయి. మద్రాసు ఐఐటిలో ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటికొచ్చింది సబిత. తల్లి, తండ్రి, అన్నలు అందరూ రైల్వే స్టేషన్కు వచ్చారు. సబితను చూసి 8 నెలలవుతోంది. ఆఖరి సంవత్సరం అని, వర్క్ ఎక్కువగా ఉందని దసరా సెలవులకు రాలేదు సబిత. ల్యాబ్ వర్క్ ఎక్కువగా ఉందని, అదంతా పూర్తి చేసుకోవాలని సెలవుల్లో కూడా హాస్టల్లోనే ఉండిపోయింది. అందుకే ఇంట్లో అందరూ సబిత కోసం ముఖం వాచిపోయారు. సబిత కూడా తల్లిని చూసి ఆపేక్షగా కౌగిలించుకుని కన్నీళ్లు కార్చింది. స్టేషన్ నుంచి అంతా మారుతి వ్యాన్లో ఇంటికొచ్చారు. ఇంటికి సున్నాలు వేసి రంగులు వేశారు. ఇల్లంతా కొత్తదానిలా కలకల్లాడుతోంది. ఏంటమ్మా ఇంటికి రంగులు వేశారు? అన్నయ్య పెళ్లి కుదిరిందా? అంది సబిత చల్లని నీళ్లు తాగుతూ. నీ పెళ్లి చేయకుండా నా పెళ్లి ఎలా చేస్తారు? అన్నాడు అక్కడే ఉన్న సాయి నవ్వుతూ. అదేంటి, నీ పెళ్లి నీది, నా పెళ్లి నాది కదా, నాతో వంతేమిటి? అంది సబిత తల్లి ఇచ్చిన చల్లనీళ్ల సీసా పక్కన పెడుతూ. పెళ్లికెదిగిన పిల్లవి, నిన్ను ఇంట్లో పెట్టుకుని మగపిల్లాడి పెళ్లికేం తొందరే సబిత, పెళ్లి నీదే. వచ్చే నెల 12న ముహూర్తం అంది తల్లి కాత్యాయిని. సబిత కేక పెట్టినంత పని చేసింది. ఏంటి, నా పిల్ల? జోకా? అంది ముఖం చిట్లిస్తూ. జోకేంటే, ఇలాంటి విషయాల్లో జోకులేంటి? ఇంటి సున్నాలు ఎందుకేయించాం? నీ పెళ్ళనే. వచ్చే నెల 12న ఉదయం 8ంటికి నీ పెళ్లి, శుభలేఖ కూడా రాయించాం అంటూ అల్మరాలో పంచాంగంలోంచి పసుపు కాగితం తీసింది. అవునమ్మా సబిత, అమ్మ చెప్పింది నిజమే. నీ చదువు అయిపోయింది, ఇంక నీకు సంబంధం వెతుకుదామని మేం కూడా అనుకుంటున్నాం. ఇంతలో మంచి సంబంధం కాళ్ళ దగ్గరకొచ్చింది. అందుకే ఖాయం చేసేశాం. లగ్నపత్రిక కూడా వేశాం. వచ్చే నెల 12 ఉదయం నీ పెళ్లి అన్నాడు తండ్రి. వెర్రిదాన్లా అరిచింది సబిత. వాట్? నా పెళ్లి నిశ్చయం అయిందా? మరి నాకెందుకు ఇంతవరకు చెప్పలేదు? ఏది, నువ్వు పరీక్షల హడావిడిలో ఉన్నావు, ఫోన్ చేయలేదు. ఉత్తరం రాద్దాం అనుకున్నాం గాని ఎలాగో నువ్వు వస్తున్నావు కదా అని ఊరుకున్నాం. మేం నీ పెళ్లి నిశ్చయించింది కూడా క్రిందిటి వారమే. చూడని తీర్థం ఎదురు వచ్చినట్లు ఆ పెళ్లి కొడుకు తల్లి, చెల్లెలు మనింటికొచ్చారు. ఆ అబ్బాయి నీకు తెలుసు, రంగనాథ్ మనకి దూరపు బంధువు, సీతక్క కొడుకు. నీలాగే బిఏ పూర్తి చేసి ఇక్కడ ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాని అతనికి సింగపూర్లో మంచి ఉద్యోగం వచ్చింది. 5 సంవత్సరాల కాంట్రాక్టుట. నిన్ను వాళ్ళ అబ్బాయికి చేసుకోవాలని అనుకుంటున్నాము అంది. ఆ మధ్య ఏదో ఫంక్షన్లో నిన్ను వాళ్ళ అబ్బాయి రంగనాథ్ చూశాడట. ఎవరు అని వాకపు చేస్తే వాళ్ళు మన అడ్రస్ ఇచ్చారట. సరే, చుట్టరకం ఉంది కదా, తెలుసున్న వాళ్ళని మీ సీతత్త మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. ఆ రంగనాథ్ నిన్ను మద్రాసులోనే చూశాడట. అతనికి అక్కడ కంపెనీ పని ఉండి వచ్చాడట. ఫ్రెండ్ మ్యారేజీకి అటెండ్ చేశాడట. ఆ పెళ్లికి నువ్వు కూడా వచ్చావట. ఆ పెళ్లి కూతురు నీ క్లాస్మేట్ అని చెప్పాడు. రంగనాథ్ కూడా బావుంటాడు, మంచి చదువు, ఉద్యోగం. మీ ఇద్దరికి ఈడు జోడు బావుంటుందని ఖాయం చేశాం అంది తల్లి. సబిత గొంతు తెగుతున్నట్లు అరిచింది. తల్లి అందించిన లగ్నపత్రికను నేలకేసి కొట్టింది. మా ఇద్దరికి ఈడు జోడు బావుందని మీరు కాదు చెప్పవలసింది, నేను. నాకు అతను తగినవాడా కాదా, నచ్చాడా లేదా అని చెప్పాల్సింది నేను, మీరు కాదు. అయినా అతను ఇష్టపడితే అయిపోయిందా? నేను ఇష్టపడనక్కర్లేదా అంది. ఒప్పుకోకపోవడానికి అతనికి ఏం తక్కువని? సింగపూర్లో ఉద్యోగం. గయ్యి మంది సబిత. అయిపోయిందా? పెళ్లికి ఇదేనా ముఖ్యం? నా ఇష్టం, నా మనసు, అభిప్రాయం ఇవేవీ అవసరం లేదా? అసలు నన్ను అడగకుండా నా పెళ్లి మిమ్మల్ని ఎవరు నిశ్చయించమన్నారు? అంది సబిత. ఆమె ముఖం జేవురించింది. అంతకంటే హెచ్చుస్థాయి గొంతుతో కాత్యాయిని అంది. ఇప్పుడు నీకేమైనా పనికిరాని వాడిని, గుడ్డి కుంటివాడిని అంటగడుతున్నావా? అన్ని విధాలా నీకు తగినవాడిని చూసాం. అదే, నాకు తగినవాడని మీరెందులో ఎలా నిర్ణయించారని అడుగుతున్నాను. ఎందుకేమిటి? నీ తల్లిదండ్రులం కనుక. ఏ, ఆ మాత్రం స్వతంత్రం మాకు లేదా? నిన్నడిగే కన్నామా? ఇంత దానిగా నిన్నడిగే పెంచామా? నీ అభివృద్ధిని నిన్నడిగే కోరుకున్నామా? అమ్మా, అలాంటి పాయింట్లు తీయవద్దు. అది వేరే, ఇది వేరే. నువ్వు కనుక నన్ను అడిగితే కన్నొద్దు అనేదాన్నేమో అంది. అయితే ఇంతకీ ఏమంటావే? కాత్యాయిని కూతురికేసి కొరకొరా చూసింది. నాకీ పెళ్లి ఇష్టం లేదు, వెంటనే క్యాన్సిల్ చేయించండి నిక్కచ్చిగా చెప్పింది సబిత. అంతవరకు తండ్రి, అన్నలు ప్రేక్షకుల్లా నిలబడ్డారు. కాని సబిత తండ్రి చివాలను కుర్చీలోంచి లేచి, ఏంటమ్మా సబిత, చదువుకున్న దానివి, ఇలాగేనా మాట్లాడేది? ఈ మంచి కోరేవాళ్లం కనుక మంచి సంబంధమని ఖాయం చేశాం. ఆ అబ్బాయికి సింగపూర్లో ఉద్యోగం వచ్చింది.
వెంటనే జాయిన్ అవ్వాలట. మళ్ళీ ఇప్పట్లో రావటం కుదరదట. దగ్గరలో ఉన్న ముహూర్తం చూడండి అని వాళ్ళు అన్నారు. నీ హాస్టల్ ఫోన్ సరిగ్గా లేదని నువ్వే అన్నావు. అవసరమైనప్పుడు నువ్వే చేస్తాను అన్నావు. అందుకని ఫోన్ చేయలేదు. పైగా నీకు పరీక్షల సమయం. ఉత్తరం రాద్దామంటే పరీక్షల్లో ఎందుకులే అనవసరపు టెన్షన్, ఎలాగో వస్తున్నావు కదని మేమే నిశ్చయం చేశాం. తల్లిదండ్రులుగా ఆ పాటి అధికారం పిల్లలపై ఉందని అనుకున్నాం. అందుకే వాళ్ళకి మాట ఇచ్చాం. ఇప్పుడు నువ్వు కాదంటే మా పరువేం కావాలి? తాంబూలాలు పుచ్చుకున్నాం, లగ్నపత్రిక వేశాం. మంచి రోజు చూసి ప్రింటింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాం. అటు వాళ్ళు ఇటు మేము కూడా చుట్టాలందరికీ చెప్పాం. నీ అభివృద్ధి కోసం, చదువు కోసం బోల్డంత డబ్బు ఖర్చు పెట్టాం. అపరూపంగా చూసాం, ఒక్క ఆడపిల్లవని. ఏం ఆ మాత్రం నీ మీద మాకు అధికారం లేదా అన్నాడు. ఆయన గొంతులో ఆవేశం, ఆవేదన, అవమానం. అధికారం లేక కాదు నాన్న, మిగతా ఏ విషయమైనా పర్వాలేదు, కానీ నా పెళ్లి విషయంలో నా అభిప్రాయం, ఇష్టం అవసరం లేదా? ఇప్పుడు అతనికి మాత్రం ఏం తక్కువని? ఎత్తుగా, అందంగా ఉన్నాడు. నిన్ను ఇష్టపడి వాళ్ళకే వాళ్ళే వచ్చడిగారు. కావచ్చు, అతను నన్ను ఇష్టపడి ఒప్పుకున్నాడు. వాళ్ళు అడగవలసింది మిమ్మల్ని కాదు, నన్ను. అంత చదువుకున్నవాడికి నా అభిప్రాయం తెలుసుకోవాలన్న కనీసం వివేకం లేదా? మగాడు ఇష్టపడటమే ఆడదాని భాగ్యం అనుకున్నాడా? కాని ఈ పెళ్లి నాకిష్టం లేదు, అంతే. పుల్ల విరిచినట్లు చెప్పింది సబిత. అయ్యో అయ్యో, అరచేత్తో నోరు నొక్కుకుంది కాత్యాయని. పెళ్లి పత్రిక వేయించాం, నిశ్చయ తాంబూలాలు తీసుకున్నాం, 10 మందికి చెప్పుకున్నాం. ఈ పరిస్థితిలో పెళ్లి క్యాన్సిల్ అయితే ఎంత అప్రతిష్ట! 4 ముక్కలు చదవగానే అంత కళ్ళు నెత్తికెక్కాయా? నిన్ను ఇంతదాని చేసిన మేము అంత పనికి రాకుండా పోయామా? అమ్మా, అలాంటి పాతకాలం మాటలు మాట్లాడకు. నాకు మైనారిటీ తీరింది. నా అభిప్రాయానికి విలువ ఉంది. నాకీ పెళ్లి ఇష్టం లేదు, నేను చేసుకోబోవడం లేదు. మీరు చెప్పలేకపోతే ఆ పెళ్లి కొడుకుతో నేనే మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? కాత్యాయని నుదురు చిట్లించింది. నాకీ పెళ్లి ఇష్టం లేదని చెప్తాను. ఎందుకని? మా కాలేజీ అబ్బాయిని నేను ప్రేమించాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. అంతేకాదు, టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి మా ఇద్దరికి సీట్ వచ్చింది. స్కాలర్షిప్ కూడా దొరికింది. అసిస్టెంట్షిప్ దొరికింది. ఎలాగో వస్తున్నాను కదా, అన్నీ చెప్పొచ్చు అనుకున్నాను. సరే, ఇప్పుడు చెప్తున్నాను. జూన్లో మా ప్రయాణం. మద్రాసులో వీసా తీసుకుని వస్తున్నాను. అందుకే ఆలస్యమైంది అంది సబిత. సబిత, నువ్వు నీ పెళ్లి గురించి ఆలోచించావు, కానీ మన కుటుంబ పరువు నాకనవసరం. వాటి కోసం నా జీవితాన్ని బలిపెట్టుకోలేను. నాకు నచ్చిన వ్యక్తితో నా పెళ్లి జరగాలి గాని మీకు నచ్చిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఐఐటీలో బీటెక్ చేసి అమెరికన్ యూనివర్సిటీలో సీటు సంపాదించుకున్న నన్ను వ్యక్తిత్వం లేని దానిలా ఎలా అనుకున్నారు? పూర్వం హార్మోనియం పెట్టె ముందు పెట్టుకుని పెళ్లి చూపులకు కూర్చుని వాళ్ళు ఒప్పుకుంటేనే చాలు పెళ్లి కుదిరింది అని సంబరపడే ఆ పాతకాలం ఆడపిల్లని కాను. నేను నేటి మహిళని. ఆడపిల్ల అయినంత మాత్రాన మరబొమ్మ అనుకోవడం మీ తప్పు. మగాడు ఇష్టపడితే చాలు ఆడపిల్ల గెంతులేస్తుంది అనుకోవడం ఆ సింగపూర్ పెళ్లి కొడుకు తప్పు. మీకు ఇష్టమైతే నాకు నచ్చిన వ్యక్తితో నా పెళ్లి జరిపించండి. ఇష్టం లేకపోతే ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్లిపోమన్నా వెళ్లిపోతాను. అంతేగాని నా నిర్ణయం మాత్రం మారదు. చివాలన కుర్చీలోంచి లేచి విసురుగా తన గదిలోకి వెళ్లిపోయింది సబిత. హాల్లో కుర్చీలో కూర్చున్న తల్లి, తండ్రి, అన్నలు శిలాప్రతిమల్లా అక్కడే కూర్చుండిపోయారు. కనీపించిన తల్లిదండ్రుల్ని గౌరవించకపోవడం సబిత తప్ప, మైనారిటీ తీరిన కూతురి వ్యక్తిత్వానికి విలువ ఇవ్వకపోవడం తల్లిదండ్రుల తప్ప. ఇల్లు అలకగానే పండుగ కాదు, ఇంటి ముందు పందిరి వేసి మామిడి తోరణం కట్టగానే పెళ్లి అయిపోదు అని ఎవరన్నారో గాని ఎంత కరెక్ట్గా చెప్పారు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.